నేటి దేవుని వాగ్దానంగా లూకా 10:19 ఏదియూ మీకు ఎంత మాత్రమును హాని చేయదు. లోకంలో ఉన్న అనేక విషయాలు మనుషులను భయపెడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు హామీ ఇస్తున్నాడు, ఏదియూ మీకు ఏమాత్రము హాని చేయదు. చేతబడి శక్తులు కానీ, శిల్లంగ శక్తులు కానీ, మంత్రతంత్రాలు కానీ, నథింగ్ షెల్ ఎనీ మీన్స్ హార్మ్ యూ, బికాస్ యు ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి యొక్క నామమును దాటి, ఆయన రక్తమును దాటి ఏ దుష్ట శక్తి కూడా మిమ్మల్ని ముట్టలేదు. మనం అంత ధైర్యం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నేటి దినాల్లో కూడా అనేక మంది దయ్యాలకు భయపడేవారు, దురాత్మలకు, అపవిత్రాత్మలకు, సాతాను శక్తుల గురించి మాట్లాడుతూ అవేవో చేసేస్తాయి, అవేవో మన మీద ప్రభావం చూపిస్తున్నాయి, మన వ్యాపారాన్ని ఆపుతున్నాయి, లేకపోతే మన పనిపాట్లు అడ్డగిస్తున్నాయి, పిల్లలు కూడా అలా చదువులు చదవనీయకుండా చేస్తున్నాయి అని రకరకాలుగా భయపడి కృంగిపోతున్న వారు ఉంటారు. వాళ్ళతో ఈ మాట చెప్పండి, ఆయన ఆజ్ఞాపించాడు, నా బిడ్డలారా మీరు దేనికి భయపడొద్దు, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు, శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చినాను. శత్రు అన్నప్పుడు సాతానుడు, దుష్టాత్మలు, వాటి బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చినాను. అధికారం కలిగిన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మీరు ఒక పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు అన్యాయం చేసేవాడు, మోసం చేసేవాడు, దోచుకునేవాడు, దొంగలు మిమ్మల్ని చూసి భయపడతారు. ఎందుకని? మీకున్న యూనిఫామ్, మీకున్న అధికారం వారిని భయపెడుతుంది. దురాత్మలు, అపవిత్రాత్మలు, దుష్టాత్మలు, ఈ మంత్రతంత్ర క్రియలు ఏవి కూడా మీకు హాని చేయవు. యూ విల్ బి ప్రొటెక్టెడ్. ఈ భయంతో ఉన్న వారందరూ 91వ కీర్తన చదవండి. ఆ వాక్యం చదివి వాక్యానికి లోబడండి. మహోన్నతిని చోట నివసించువాడే, సర్వశక్తి నీడన విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు ఏ అపాయమును రాదు, ఏ తెగులు నుండి గుడారమును సమీపించదు. నీ మార్గమంత్రులు నిన్ను కాపాడుటకును ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను.